నమస్కారం ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం. సావిత్రిబాయి ఫూలే జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రమిచ్చిన బీసీ కులాల నాయకులు. ఏలూరు భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీసీ కులాల జేఏసీ నాయకులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటీకి మరియు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. బీసీ నాయకులు సావిత్రిబాయి ఫూలే సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1831 జనవరి 3న జన్మించిన సావిత్రిబాయి ఫూలే అణగారిన వర్గాల ఆరాధ్య దైవమని, బాలికల విద్య కోసం ఆమె చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. ముఖ్య డిమాండ్లు: జనవరి 3న సావిత్రిబాయి ఫూలే 195వ జయంతిని పురస్కరించుకుని ఆ రోజును రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమె జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి అని అన్నారు. వినతిపత్రం అందుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు లక్కోజు రాజగోపాలాచారి, బీసీ జిల్లా అధ్యక్షులు ఆరెపల్లి తిరుపతిరావు, టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు మనోహర్, టీడీపీ నాయకులు వీరంకి త్రినాథ్, రాష్ట్ర బీసీ కులాల జేఏసీ ఉపాధ్యక్షులు ఉక్కు సూరి గోపాలకృష్ణ పాల్గొన్నారు. అలాగే బీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్పీఆర్ విఠల్కుమార్, జిల్లా అధ్యక్షులు పామర్తి యేసురాజు, జిల్లా ట్రెజరర్ బాయి వెంకటరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పల ఆంజనేయులు, రాష్ట్ర బీసీ కులాల జేఏసీ కోఆర్డినేటర్ జి సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాదళం న్యూస్. ఈరోజు రేపు జనవరి 3వ తారీఖు సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం జరపాలని గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి గారిని కలిసి ఈ రోజున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఒక మెమోరాండం ఇచ్చాము. రాష్ట్ర మొత్తం కూడా మహిళా దినోత్సవంగా జరపాలని, మహిళా టీచర్స్ ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని మా డిమాండ్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారు, అలాగే జాతీయ మహిళా అధ్యక్షురాలు యనగల నూకాలమ్మ గారు ఆదేశాల మేరకు ఈరోజు వారి ఇరువురిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 1831 సంవత్సరంలో మహారాష్ట్ర నైగావ గ్రామంలో జన్మించిన శ్రీమతి జ్యోతిబా ఫూలే సావిత్రిబాయి ఫూలే గారు చిన్నతనంలోనే అనేక ఉద్యమాలు చేసి, అనేక పోరాటాలు చేసి ఈ సంఘంలో మహిళలు కూడా సమాన హక్కు పొందాలని అనేక పోరాటాల ఫలితమే మనకి దేశ ప్రధానమంత్రి చేసిన, రాష్ట్రపతి చేసిన, ఒక ఇంజనీర్ అయినా సరే మహిళలు, డాక్టర్స్ అయినా ఆవిడి చేసిన పోరాటాల కృషే ఈ రోజున మహిళలు ఇంత అభివృద్ధిలోకి చెందినారు. అలాంటి మా సావిత్రిబాయి ఫూలే బీసీ అవ్వడం, ఒక బీసీలుగా కాకుండా అట్టడుగు వర్గాలైనా సరే బడుగు బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆ రోజు జ్యోతిబా ఫూలే గారి పోరాటాలు కానివ్వండి, సావిత్రిబాయి ఫూలే పోరాటాలు కానీ మనకు ఆదర్శ మూర్తులు, మనకి భగవంతులతో సమానం. అలాంటి మహనీయులకి మనం గౌరవించుకోవాలని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చి రేపు జనవరి 3వ తారీఖు నుంచి అమలు చేయాలని కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, జై బీసీ.